హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి అండ్ అమ్మ. నేను మీ చైత్రాని. సో వీకెండ్ ఏం చేసామంటే లాల్బాగ్లో ఫ్లవర్ షో చూడడానికి వెళ్ళాము. సో లాల్బాగ్ బెంగళూరులో ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఇయర్లీ ట్వైస్ ఫ్లవర్ షో చేస్తారు, లైక్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డేకి. సో ఈసారి డెడికేటెడ్ టు ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట. కర్ణాటకలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ సంగోళి రాయಣ್ణ, ఎవరంటే కిత్తూరు రాణి చెన్నమ్మ అని ఇక్కడ కర్ణాటకలో ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళు. వీళ్ళ గురించి ఈ లాల్బాగ్ షోలో చాలా వరకు చూపించారు, వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళు ఎలా ఫైట్ చేశారని. సో మేమందరం కలిసి లాల్బాగ్లో ఫ్లవర్ షో చూడడానికి వచ్చాము. వీళ్ళు మా బావగారు, ఇంకా మా తోడుకోడళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు. అండ్ ఇక్కడ ఫుడ్ అలో చేయరు, బయట నుండి తెచ్చిన ఫుడ్ అంటే మనం ఇంటి నుండి తీసుకెళ్ళిన ఫుడ్ అలో చేయరు, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ డర్టీ చేసేస్తారని. కానీ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి, కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనం తీసుకొని తినొచ్చు. అండ్ లాల్బాగ్ ఈజ్ కంప్లీట్లీ గ్రీన్ ప్లేస్ అండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ 5 o'clockకి ఓపెన్ ఉంటుంది, వాకర్ కమ్యూనిటీ ఉంటుంది, మనం వాక్ చేసుకోవచ్చు వెళ్ళి మార్నింగ్. అప్పుడేమి టికెట్స్ ఉండవు, కానీ ఆఫ్టర్ 9 o'clock అయితే టికెట్ ఉంటుంది. సో మార్నింగ్ ఇప్పుడు లాల్బాగ్లో షోకి అయితే అడల్ట్స్కి 100 అండ్ బిలో అబౌట్ 12 years వాళ్ళకి 80 అండ్ బిలో 12 years వాళ్ళకి 30 rupees ఛార్జ్ చేస్తారు. కానీ వీకెండ్ కాబట్టి పిల్లలకి 80 అండ్ అడల్ట్స్కి 100 rupees ఛార్జ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఖుషి బటర్ అండ్ కార్న్ బటర్ తీసుకుంటుంది, కానీ బాగుండలేదు, చాలా ఓల్డ్గా అనిపించింది. సో తినలేకపోయింది పాప. అండ్ పాప్కార్న్ కూడా తీసుకున్నాము. అలా ఇంకా రిఫ్రెష్మెంట్ తీసుకుని, ఇంకా పిల్లలంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, అలా తీసుకుని మేము ఇంకా ఫ్లవర్ షోని చూడడానికి వెళ్ళిపోతున్నాము. ఇది వాక్ ఉంటుంది, కొంచెం వాక్ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 15 to 20 minutes వాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చెట్లు చూడొచ్చు, చాలా ఓల్డ్ చెట్లు, ఇవన్నీ చాలా బిగ్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద స్టెమ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈ చెట్టు అయితే, అసలు ఎన్ని ఇయర్స్ ఉంటుందో. అక్కడ యాక్చువల్లీ రాసున్నారు కానీ కనిపించట్లేదు, అలో లేదు లోపలికి, సో మేము చూడలేకపోయాము. అండ్ ఇప్పుడు ఇంకా గ్లాస్ హౌస్ దగ్గర మొత్తం ఫ్లవర్ షో ఉంటుంది. అండ్ గ్లాస్ హౌస్ బయట ఇలా డిసైడ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సంగోళి రాయಣ್ణ గురించి, ఇంకా కిత్తూరు రాణి చెన్నమ్మ గురించి హోల్ ఫ్లవర్ షో చేశారు. సో పిల్లలు ఇలా ఆడుకుంటూ లోపలికి వస్తున్నారు అలా ఫన్గా. అండ్ ఇది మా తోడుకోడలు వాళ్ళ పాప, నిఖిత ఈ పాప పేరు. సో మేము అలా చూసుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూడొచ్చు మీరు, వాళ్ళకి ట్రిబ్యూట్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఫ్లవర్ కాన్సెప్ట్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అన్నమాట. సో మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే 1 week ఉంటుంది అది కూడా. యాక్చువల్లీ సంగోళి రాయಣ್ణ అండ్ 8th నుండి రేపటి దాకా, అంటే 18th దాకా సంగోళి రాయಣ್ణ వీలైతే వెళ్ళి చూడండి. అలానే ఫ్రెష్ గానే ఉంటాయి ఫ్లవర్స్, వాళ్ళు చెప్పిన రూల్స్ ని చాలా బాగుంటుంది అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఫ్రీడమ్ చాలా నచ్చేసిన అతను, అండ్ తను వైబ్రెంట్ ఫ్లవర్స్ వాళ్ళు పెట్టిన సోల్జర్ గా పనిచేసేవాళ్ళు, చాలా బాగుంటుంది. సో వాళ్ళ గురించి డెడికేటెడ్ గా వీళ్ళు ఫైటర్స్ అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా సో ఫ్లవర్స్ అయితే అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ బయట మనం ఇంకా బయటకు వస్తే అక్కడ టులిప్ గార్డెన్స్ లో ఉంటాయి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ అని అనిపించింది, చాలా చట్నీఫుల్ గా. అండ్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మాత్రం అసలు ఎవ్రీ ఇయర్ చూడొచ్చు మీరు. ఇది పోర్ట్, చిన్న కిత్తూరు చెన్నమ్మ వారి ఫోర్ట్ ఇక్కడ వీళ్ళు రీక్రియేట్ చేశారు, చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషన్ చూడండి, అవన్నీ న్యాచురల్ ఫ్లవర్సే. సో అవన్నీ చూసుకుంటూ ఇంకా అలా బయటికి వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలా టైం పాస్ చేసాము వీకెండ్.
మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము 10:30కి అంతా అక్కడికి వెళ్ళిపోయాము. సో క్రౌడ్ చాలా కొంచెం తక్కువ ఉన్నింది. ఆర్ మేబీ 3 days వరుసగా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉన్నింది. మేబీ బెంగళూరు నుండి జనాలు బయటకు వెళ్ళిపోయారు అనుకుంటాను, ఎందుకంటే రోడ్స్ ఖాళీగా ఉన్నాయి. సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఈ ఫ్లవర్ షో 1 week ఉంటుంది. August 8th నుండి August 18th దాకా ఉంది ఈసారికి అయితే, అంటే రేపటి దాకా ఉంది. అండ్ ఎవ్రీ ఫ్లవర్ షో 1 week ఉంటుంది. అండ్ 1 week కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ వాడిపోయినట్టు ఏం కనిపించవు. సో సో అది మాకు వీకెండ్ లాగ్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్ చేయండి ప్రతి వీడియోకి, సో దట్ వీ విల్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ హౌ వీడియోస్ ఆర్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us. Keep watching.